తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. రామేశ్వరంలో తమిళ ప్రజలు మోదీకి జేజేలు పలికారు. అక్కడ తమిళనాడుకి మోదీ వరాలు కురిపించినప్పటికీ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వినిపించాయి. అదే ఊపులో ఆంధ్రప్రదేశ్కు కూడా మోదీని తీసుకుని రావాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ అమరావతిలో రాజధాని పనులను ఆయన చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. మోదీ పర్యటన కోసం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 250 ఎకరాల్లో ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహించడానికి పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు వీవీఐపీలు వచ్చిపోయేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8 మార్గాలను గుర్తించి వాటికి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. మరోవైపు అమరావతి కోసం కేంద్రం సుమారు 4,000 కోట్ల రూపాయలు పైగా నిధులను విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం 3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడు అవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు పనులకు సంబంధించి 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నిధులు చకచకా వస్తూ ఉండడంతో అమరావతిలో టెండర్ల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలోనే పనులను మొదలు పెట్టనుంది. మొత్తం మీద రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. మోదీ పర్యటనతో అమరావతి పనులు పూర్తి స్థాయిలో వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే రాజధానిని పూర్తి చేయాలని కూటమి పెద్దలు పట్టుదలతో ఉన్నారు.